వైసీపీ హయాంలో కడప యోగి వేమన యూనివర్సిటీలోని వేమన విగ్రహాన్ని యూనివర్సిటీ వెలుపల పెట్టడం దారుణమని అసెంబ్లీ పీఏసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. కడప జిల్లాలో ఆయన 2 రోజులు పర్యటించారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో సరైన విధానాలు పాటించడం లేదని, యూనివర్సిటీలో జరిగిన లోపాలపై అసెంబ్లీకి రిపోర్టు చేస్తామని అసెంబ్లీ పీఏసీ చైర్మన్ కూన రవికుమార్ వెల్లడించారు. అనంతపురం జిల్లా గుమ్మగుట్టలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నిర్వహించారు. ప్రజల నుంచి 150 వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటించి టీడీపీ మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు. దీంతో మహిళా కార్యకర్త ఆమెకు చీరను బహుకరించారు. కార్యకర్త యోగక్షేమాలు తెలుసుకుని సంక్షేమ పథకాల గురించి భువనేశ్వరి వివరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా తాడిగడప మున్సిపాలిటీలో గతంలో ఒక వ్యక్తి అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. మళ్లీ ప్రస్తుతం అక్కడే నిర్మాణం చేపట్టడంతో భారీ భద్రత నడుమ అధికారులు భవనాన్ని రెండోసారి కూల్చివేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నంద్యాల జిల్లా కోటక్ మహీంద్రా బ్యాంకులో ఘరానా మోసం జరిగింది. రైతులు ఇచ్చిన లోన్ నగదును కట్టకుండా 40 లక్షలు తీసుకుని బ్యాంక్ రికవరీ ఏజెంట్ అస్లాం పరారయ్యాడు. దీంతో రైతులు బ్యాంకుకు తాళం వేసి ఆందోళన చేశారు. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో వేగంగా వస్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో గంజాయి కలకలం రేపింది. చోడవరంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారును పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలో కారు బైకును ఢీకొట్టింది. పోలీసులు వారిని పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బద్వేల్లోని హైవేపై వేగంగా వస్తున్న కారుకు శునకం అడ్డు రావడంతో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమలలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సినీ నిర్మాత నందమూరి రామకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం వారు కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గా టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు ఎన్నికయ్యారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతన్నలకు సబ్సిడీలు ఇప్పించే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.